రంగస్థలంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో దాదాపుగా డివి సుబ్బారావు గారు మినహా ఆ తర్వాత వచ్చినటువంటి పేరు మోసినటువంటి కళాకారులు అందరి సరసన కూడా అందరితో పాటు వేదికలు పంచుకొని నాటకాలు ఆడినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఎవరి బాణీని కూడా అనుకరించకుండా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని, ప్రత్యేక బాణీని సమకూర్చుకున్నటువంటి పద్య నాటక పిపాసి. అట్లాంటి కళాకారుడు, సీనియర్ మోస్ట్ కళాకారుడు అయినటువంటి పెద్దలు ఈ మధ్యనే ఉగాది పురస్కారాలు, కళారత్న బిరుదులు తీసుకున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. మరి వారెవరు, వారి అనుభవాలు మన రాబోయేటటువంటి రంగస్థల కళాకారులకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన కళాభిషేకంలో మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని 2 మాటల్లో, మీ పేరు, ఎందుకంటే సభా మర్యాద కాబట్టి మనం చెప్పాలా. అలాగే ముందుగా ఈ తేని తెలుగు కల్చరల్ ప్రోగ్రాం వారికి ధన్యవాదములు తెలియజేస్తూ, నా పేరు అర్జంగి లింగమూర్తి. మా నాన్నగారి పేరు వీరస్వామి, మా అమ్మగారి పేరు దాళమ్మ. మాది అంటే శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం మహాలక్ష్మీపురం కాలనీ గ్రామం మాది. సంతోషం సార్. 2 మాటల్లో అయ్యా మరీ సాగదీయకుండా మీ చిరునామాను తెలియజేశారు. అంతే. మరి ఈ కార్యక్రమాన్ని ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి మీతో, ఎందుకంటే సీనియర్ మోస్ట్ కళాకారులు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ విషయాలు మాట్లాడుకుని పోయే ముందు ఈ కార్యక్రమాన్ని భారతంతో మొదలు పెట్టాలి, ప్రార్థనతో. శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సామాం పాను సరస్వతి భగవతి నమో భారతి. చాలా సంతోషం సార్. మరి మీరు మామూలుగా సన్నాయి వాయిద్యంలో కూడా నిపుణులు అనేది తెలుసు మాకు. ఆ సన్నాయి వాయిద్య ఛాయలు కూడా మీ ప్రార్థనలోనే తెలిసిపోతుంది. ఆ గమకాలు అనేటువంటి, ఆ జిలుగులు అనేటువంటివి. నేను తక్కువగా చదువుకున్నాను. చదువు అంటే ఆ రోజుల్లోనూ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు. వ్యవసాయ కూలి కుటుంబం నుండి వచ్చాను. తక్కువగా అప్పుడు 7వ తరగతి చదివి పాస్ అయ్యాను. మిగతా అంటే చదువుల కోసం వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిలో నేను మా ఇంటి అంటే మా గ్రామంలో చాలా మంది విద్యావంతులు ఉండేవారు. అందులో మా నాన్నగారు సంగీత కళాకారులు, గాత్ర సంగీతం తెలిసినటువంటి వాళ్ళు. మరి మా నాన్నగారు ప్రప్రదంగా సన్నాయి వాద్యానికి నన్ను నేర్పించడానికి ప్రయత్నిస్తే దాంట్లో నేను అప్పటి నుండి ఆ చదువు విడిపెట్టి దీంట్లో సన్నాయి వాయించడం నేర్చుకున్నాను. మా నాన్నగారు ప్రారంభించారు. తర్వాత గురువు గారు చీడి దాలపన్న గారు అనేసి మా గ్రామమే, అతని దగ్గర కొన్ని మెళుకువలు తెలుసుకొని దాంట్లో కూడా ఒక 15 సంవత్సరములు జిల్లా వ్యాప్తంగా కళాకారులు, దాంట్లో కూడా మహత్తరమైన విద్వాంసులు కళాకారులు ఉండేవారు. సంగీతం కదా, సంగీతాన్ని అనుసరించి కళాకారులు ఉండేవారు. వారితో పాటు నాకు కూడా అంటే ప్రజాదరణ కలిగి ఆ రోజుల్లో అందరూ అభిమానించినారు. లింగమూర్తి గారు సన్నాయి వినాలి అనేసి అభిప్రాయించేతను చాలామంది నన్ను గౌరవించి సన్నాయి వాద్యంలో
ప్రావీణ్యత చేస్తూ ఉమ్, గాత్ర సంగీతం కోసం ప్రారంభించాను. ఉమ్, అంటే చక్కని భజనలు పాడడం, ఉమ్, భజనలు పాడుతూ గాత్రంలోని అంటే అవగాహన చేసుకొని ఉమ్, ఈ సన్నాయి పాడే రాగాలు ఉన్నాయి. తర్వాత ఆ రాగాలు ఉమ్, నేను ఆ రాగాలు అవగాహన చేసుకుని చక్కగా మంచి పాత సినిమా పాటలు పాడుతూ, ఘంటసాల వారి అలాంటి వారి పాటలు పాడుతూ ఉమ్, అక్కడ ఏంటంటే గాత్రాన్ని కొద్దిగా నీటుగా దిద్దుకున్నాను. ఉమ్, ఇది నేను అంటే గాత్ర దీంట్లో సాధన గాత్ర చేసుకున్నారు. సాధన చేస్తూ. ఓకే, ఓకే. మరి మీరు ఏ పాత్రలు ధరిస్తారు? నేను ఉమ్, మొట్టమొదట హరిశ్చంద్ర పాత్రధారిగా వచ్చాను. ఉమ్, హరిశ్చంద్ర పాత్రధారిగానంటే ఉమ్, కాట్సీను ప్రవేశం నాది. మా ఉమ్, గ్రామంలో ఉమ్, ఉమ్, కాట్సీనుగా ఉమ్, కళాకారుడిగా బొట్టు పెట్టాను. ఉమ్, ఆ తరువాత ఉమ్, కాట్సీను ఆడుతూ ఉమ్, మిగతా సీన్లు కూడా ప్రారంభించాలి. ఉమ్, ఒక కాట్సీన్‌కే ప్రావీణ్యత ఇస్తే ఎలాగుంటదనేసి అభిప్రాయం చేతను ఉమ్, మొదటి నుండి హరిశ్చంద్ర నాటకం ఆడాలి. హరిశ్చంద్ర వేషం ఆడాలి ఉమ్, అనేసి అభిప్రాయం చేతను ఉమ్. మొదటి నుండి ప్రారంభించాను. తొలి ఘట్టం నుంచి. తొలి ఘట్టం నుండి. ఉమ్, ఒక మహనీయుడు, ఒక మిత్రుడు ఉమ్, అతను హరిశ్చంద్ర నాటకం ఆడుతూ ఉమ్, పుస్తకాన్ని నాకు ఇచ్చారు. ఉమ్, ఇస్తే అప్పటికి పద్యాలు ఒక్క డివి సుబ్బారావు గారివి ఉండేవి. ఉమ్, హరిశ్చంద్ర నాటకం. ఉమ్, ఉమ్, ఆ మొదటి సీను పద్యాలు లేవు. ఉమ్, అవి నేను వినడం కూడా లేదు. ఉమ్, అప్పుడు మొదటి నుండి ప్రారంభిస్తే ఎవరి దగ్గరికెళ్ళాలి, ఏమిటి అనే అభిప్రాయం చేతను ఉమ్, నేను పద్యాలన్నీ చదువుకొని, అంటే పద్యాలు చదువుకొని ఉమ్, దాని తాలూకు అభిప్రాయం, ఉద్దేశం తెలుసుకొని మా నాన్నగారికి కొద్దిగా ఉమ్, అంటే ఉమ్. విషయం తెలిసినట్టు. అమరాంధ్రములు వరకు చదివినారో లేదో గాని ప్రతి పద్యానికి అర్థము తీరి చెప్పేవాళ్ళు. ఉమ్, అతనికి సంగీతం తెలుసును కాబట్టి పాడే విధానం పద్యం ఎలాగైతే ఏ రాగంతోటి పాడితే దాని పద్యం తాలూకు అభిప్రాయాన్ని తెలుసుకొని రాగం సెట్ చేసుకున్నాను నేను. ఉమ్, ఉమ్, సెట్ చేసుకొని ఉమ్. పెద్దలైనటువంటి గురువుల దగ్గరికి ప్రవేశించాను. ఎందుకంటే మీ కొంతమంది గురువుల పేర్లు చెప్పండి. మొట్టమొదటి ఏంటంటే నేను పాడుతున్న తర్వాత మా ఊళ్ళో నాటకం ఆడిన తర్వాత ఒక ఆయన తాలూకు ప్రోత్సాహంతో ఉమ్, నేను నివ్వగా వెళ్ళాను. అక్కడ బెలమయ్య గారని ఉమ్, ఆచార్య గారు, ఉమ్, అతను మంచి సంగీత గురువు గారు. ఉమ్, అతని దగ్గర ప్రప్రథంగా ఊరు దాటి వెళ్ళాను. ఉమ్, తర్వాత ఉమ్, నేను అక్కడ ఉంటుండే నాకు ఆ పద్యాలు చదువుతుంటే విన్నారు. అప్పుడు రికార్డు పద్యాలే. నేను అందరూ రికార్డులు పాడేవాడిని. రాజుగారు కురుక్షేత్రం పద్యాలు చదివేవాడిని. ఉమ్, లక్ష్మణరావు గారి తాలూగా రామేశ్వరం సీను పద్యాలు చదివేవాడిని. ఉమ్, ఏది వింటే అది అలాగ అలవాటు చేసుకొని, ఉమ్, అది కాక నయనంటే ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఆ పద్యాన్ని ఎలాగ సమకూర్చుకోవాలి, అంటే ఏ రాగంతోటి పాడాలనే అభిప్రాయం చేతను ఉమ్, పాడుతూ నేను న్యూగాంలో ప్రాక్టీస్ చేస్తుంటే కొత్తూరు నుండి కొంతమంది కళాకారులు వచ్చారు. ఉమ్, కళాకారులు వచ్చి రాత్రి 10:30, 11 టైం అప్పుడు వచ్చిన తర్వాత, "నువ్వు హ్యాండ్ పెట్టి మీద అతను వాయిస్తుంటే నీకు సాధన ఎలాగవుద్దయ్యా? ఉమ్, కాబట్టి మా దగ్గర లెగ్గ హార్మోన్లు ఉన్నాయి. ఉమ్, హార్మోన్ ఉంది కాబట్టి నువ్వు మా దగ్గరికొస్తే నీకేదైనా వేషం ఇస్తాము" అనేసి అభిప్రాయం చేతన నాకు ఉమ్, ప్రోత్సహించినారు. ప్రోత్సహిస్తే నేను అక్కడ నుండి ఆహ్, కొత్తూరు వెళ్ళాను. ఉమ్, కొత్తూరు వెళ్ళిన తర్వాత ఉమ్, అక్కడ ఒక హార్మోనిస్ట్ గారు ఉండేవారు. సూరయ్య గారు అనేసి, డి. సూరయ్య అనేసి. ఉమ్, అతను అక్కడ టీములు 1, 2 నాటకాలు పెడుతూ సీతా స్వయంవరం, హరిశ్చంద్ర నాటకాలు ఆడిస్తూ ఉమ్, నాకు ఒక వేషం ఇమ్మన్నారు. అప్పటికి వాళ్ళందరూ సీనియర్లు. నేనే జూనియర్‌ని. ప్రవేశించాను ఇంకా దాంట్లో. ఉమ్, మొదట హరిశ్చంద్ర నా పద్యాలు నేను కంఠత పెట్టుకున్నాను. ఉమ్, నా రాగం నేను ఆలాపన చేసుకునే విధానం తెలుసుకున్నాను. ఉమ్. తెలుసుకొని పాడడానికి ప్రవేశించినాను. శృతిలో పాడడానికి అక్కడ శృతిలో సహకారం పాడాలి. తీసుకున్నారు. కొన్ని మెళకువలు ఉంటాయి కదా! మహనీయులు ఇప్పుడు హార్మోనిస్టులు అంటే అన్నీ తెలిసినటువంటి వాళ్ళు హార్మోనిస్టులు. ఉమ్, అక్కడికెళ్ళి పాడే విధానము, పద్యం ఎక్కడి వరకు చదవాలి, ఏమిటి దాని తాలూకు థియరీ. ఉమ్, ఇప్పుడు పద్యం చదివే విధానం కూడా తెలియాలి గదా! ఉమ్, ఉమ్, దాని ప్రకారంగా మనం ఎక్కడి వరకు చదవాలి, ఆ పద్యం తాలూకు అభిప్రాయం ఏంటి అనేసి అభిప్రాయం చేతను అక్కడ గురువుల దగ్గరికెళ్ళి, అతని దగ్గరికెళ్ళి ప్రాక్టీస్ చేశాను. వాళ్ళతో కొన్ని నాటకాలు ప్రదర్శించాను. ఉమ్, తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నా లైఫ్‌లో. ఉమ్, అంటే నా నా నాటక రంగ ప్రవేశానికి ఉమ్, మా గ్రామంలో ఉమ్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు, చీమల రామారావు గారనేసి ఉమ్, ఒకతను ఉండేవారు. ఉమ్, నేను భజనలు పాడినే, ఈ పద్యాలు వినికిడి పద్యాలు చదువుతున్నే నన్ను కళారంగానికి ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉమ్, చీమల రామారావు గారు. ఉమ్, అతను నాకు ఈ నాటక రంగంలో ప్రవేశింపజేసి, మా ఊళ్ళో అని చెప్పాను కదా! కాటిసీన ఆడించే విధానం కూడా అతనే చేశాడు. ఒక చంద్రమతికి ఒక గురువుని తెప్పించి ఆడించారు. ఉమ్, నేనప్పుడు కాటిసీన ఆడాను. ఉమ్, ఆ తర్వాత నాకు ఉమ్, కొన్ని ప్రదర్శనలు అప్పుడు కొత్తూరు వాళ్ళతో జరుగుతున్నాయి. ఒక మహనీయుడు హిరమండలం నుండి ఉమ్, మల్లవరపు వెంకట్రావు ఆచార్య గారని ఉమ్, చాలా కళాబంధుని బిరుదు కూడా ఇచ్చారు మనకి. ఉమ్, ఉమ్, ఎవరు? ఎన్టీ రామారావు గారు
బియ్యంకులు అతనే అంటే సినిమా ఆర్టిస్టులు కదా వాళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరును. బలరామయ్య గారు, పుండరీకాక్షయ్య గారు. వాళ్ళిద్దరూ వచ్చి అతనికి కళాబంధు ఇతను చేసినటువంటి కళా సేవకి ప్రతి కళాకారులు వచ్చి వాళ్ళ ఇంటిలో ఉండి వాళ్ళ తాలూకా ఆతిథ్యం తీసుకొని వెళ్ళినంత వరకు అతను విడిచిపెట్టేవారు కాదు. అది నేను కలిసి నన్ను చూశారు. అబ్బాయి నువ్వు ఒక మంచి కళాకారులతో నువ్వు ప్రవేశమైతే ఆడితే నీకు గౌరవం ఉంటుంది అనేసి అభిప్రాయం చేతను పెద్దలను పరిచయం చేసినటువంటి మహా వ్యక్తి మల్లవరపు వెంకట్రావు గారు. అతను నన్ను ఇంచుమించు వై గోపాలరావు గారికి, పద్మశ్రీ అందుకున్నటువంటి వై గోపాలరావు గారికి, అలాగే చిత్తారపురం కొండేటి వెంకట్రావు గుప్తా గారికి, అలాగే విజయరాజు గారికి తర్వాత పరిచయం అయినారు. నేను అప్పటికి నాటకాల ప్రదర్శనలు మాత్రం జరుగుతుంటాయి. వాళ్ళది వీళ్ళ కాంబినేషన్కి వచ్చేసరికి కొంత టైం అయిపోయింది అనమాట. ఓ 10 సంవత్సరాలు లేట్ అయిపోయింది. చిన్న నాటకాలు తర్వాత రామాంజనేయ యుద్ధము నేను ఆడింది హరిశ్చంద్ర మొదట, తర్వాత రామాంజనేయ యుద్ధంలో యయాతి, తర్వాత గయోపాఖ్యానములో గైడు, తర్వాత కురుక్షేత్రంలో ధర్మరాజు, చింతామణిలో బిల్వమంగులుడుగా 5,000 నాటకాలకు పైగా ప్రదర్శించాను. 5,000 నాటకాలు ప్రదర్శించాను. ఎందుకంటే రాత్రింపవల నాటకాలు ఆడాం. ఇంటి కొన్ని వేదికలు ఏంటంటే పగలు కూడా నాటకాలు ఆడించినటువంటి పరిస్థితి ఉండేది. రాత్రింపవల నాటకాలు ఆడి 5,000 నాటకాలకి ఆడి మించు 48 సంవత్సరముల తాలూగా అనుభవం దీంట్లో ఉంది కళారంగంలో. మరి మా ప్రేక్షకులకి మరిన్ని విషయాలు తెలుసుకునే పోయే ముందు ఒక మంచి పద్యాన్ని కానీ పాటను కానీ వినిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏమి పెద్ద ఆయన మాటలే చెప్తున్నాడు, ఓ పాట పాడలేదో లేవు పద్యం పాడలేదు అనుకున్నాడు. ఆహా ఏమి నా భాగ్యము, త్రిలోక సంచారి యగు నారద మహర్షి ఇటే ఏతించుతున్నారు. కమల గర్భుని పుత్ర, కమల గర్భుని పుత్ర జగత్ పవిత్ర, జ్ఞాన గుణశీల శ్రీ హరిగానలోల, ఆశ్రిత వదన లోకైక రక్ష, నారద మహానుభావ నారద మహానుభావ జోహారు దేవా, దేవా
ఆ ఆ ఏ పాత్ర ఇస్తారు ఇప్పుడు ఆ పద్యం? అయ్యా, ఇది రామాంజనేయ యుద్ధములో ఆ, యయాతి యయాతి పాత్ర. పాత్రధారి ఓకే. నేను. ఆ, అంటే నారదుడు వచ్చుతుండగా వేదిక పైకి వస్తారు యయాతికి అభయం ఇవ్వడానికి, అంటే ఆ, ఓదార్పు చేయడానికి. ఆ, అప్పుడు అతను చూసి ఆ మహానుభావుడు వస్తున్నాడు, నా ఆపదలు తీర్చుదేమని అభిప్రాయం చేతను ఉమ్, అతని దగ్గరికి వెళ్ళి చరణ అంటే తెలియజేస్తాడు, అయ్యా మీరు గొప్పవాళ్ళు వచ్చారు, మీకు నమస్కారము, ఇది నా పరిస్థితి అనేసి అతను అడుగు తర్వాత చెప్తాడు అతని విషయాన్ని. అది పరిస్థితి. మీరు ప్రదర్శించినటువంటి అన్ని వేషాల్లోకెల్లా ఉమ్. బాగా పేరు తెచ్చినటువంటి పేటెంట్ పాత్ర ఏదంటారు? అది అంటే ఆ. నాకు ఆ కళామ ఈ తల్లి ఈ కరుణ, ఈ పాత్రకు పెద్దల ఆశీర్వాదం వల్ల లింగమూర్తి గారు అయితే ఎక్కువ సరిపోతారు. ప్రదర్శనలు ఇచ్చినటువంటిది ఆ. ఈ 2 నాటకాలు మాత్రమే. ఇది హరిశ్చంద్ర ఆ. అంటే మొదటి సీన్లు ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చాను. ఆ. ప్రతి కళాకారుల, పెద్ద కళాకారుల హరిశ్చంద్ర పాత్రధారులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది హరిశ్చంద్రులు ఉన్నారో అంతమంది హరిశ్చంద్రులతోటి ఎక్కడ చూసినా లింగమూర్తి ఫస్ట్ హాఫ్. ఎవరెవరు కొంతమంది పేర్లు చెప్పండి. అంటే డివి మొదలు సుబ్బారావు గారు పెట్టినప్పటి నుంచి. కాకుండా ఉమ్. అప్పుడు డివి సుబ్బారావు గారి తరువాత జేమ్స్ గారు వచ్చారు, ఆరంగ జేమ్స్, ఓకే. అరిగల జేమ్స్. ఆ. ఆ తరువాత మా 2, 3 అంటే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో ఆ. అప్పుడు పెద్ద పేరుంటి సీనియర్ కళాకారులు ఆ. అవಳು లోలుగాచారి గారు అంటారు, ఆ. జనా వీరభద్రాచారి గారు అతను. ఆ. అతనుతో ప్రదర్శించే భాగ్యం కలిగింది. ఆ. అలాగే చిత్తారపురం వాస్తవ్యులు పెద్దలు, మరి స్వర్గస్థులైపోయారు, అంటే ఆ జనా వీరభద్ర ఆచార్య గారు కూడా పోయినారు అనుకోండి, చనిపోయారు అనుకోండి. ఆ. కానీ ఆ. మా ప్రాంతంలో మంచి కళాకారులు చిత్తారపురం వాస్తవ్యులు అతను వెంకట్రావు గుప్తా గారు. ఆ. అతనితోటి చాలా ప్రదర్శనలు, ఎందుకంటే కాంబినేషన్ బాగుంటది, లింగమూర్తితో ఒక సంగీతము, గుప్తా గారితో ఒక సంగీతము ఆ. వినాలి ఆ. అనేసి కాంబినేషన్ లో ఎక్కువ ప్రదర్శనలు ఆ. మా ఇద్దరు కాంబినేషన్ లో జరిగి, ఆ. తర్వాత రెడ్డిపల్లి కొండబాబు గారు, ఆ. తర్వాత మరి చాలా మంది కళాకారులు అంటే చేమకుర్తి నాగేశ్వరరావు గారితో వందల నాటకాలు ప్రదర్శనలు. చేమకుర్తి నాగేశ్వరరావు గారితో మీరు ప్రదర్శన చేశారా? చేమకుర్తి నాగేశ్వరరావుతో కొన్ని వందల నాటకాలు ప్రదర్శన చేశాం బాబు. నేను మొదట హరిశ్చంద్రుడిని, నాగేశ్వరరావు గారు రెండో హరిశ్చంద్రుడు, ఆ. చంద్రమతిగా విజయరాజు గారు, ఆ. లేదంటే సావిత్రమ్మ గారు, కాకపోతే జయనిర్మలమ్మ గారు, ఆ. జమునారాయులు గారు, వీళ్ళ తర్వాత కిలారి లక్ష్మి గారు, ఆ. వీళ్ళ కాంబినేషన్లో ఆ. మొదట హరిశ్చంద్రుడిగా ఎంతమంది హరిశ్చంద్రులు వెనుక అంటే రెండవ హరిశ్చంద్ర వారణాసి నుండి ఉంటే మొదట 2 సీన్లకి లింగమూర్తి మొదట పేరుండేది, ఉమ్. ఏ ఉమ్. ఏ లింగమూర్తి ఉమ్. అనేసి. ఉమ్. వాళ్ళతో చాలా మంది చాలా నాటకాలు, గూడూరు సావిత్రమ్మ గారు, జమునారాయులు గారు, జయ నిర్మలమ్మ గారు, మరి విజయరాజు గారు, ఉమ్. మాది ఒక టీంలాగా ఉండేది బాబు. అంటే నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు చాలా మంది సీనియర్ కళాకారులతో ఆడాను. ఉమ్. అతను ఎవరు మన దశరథ రామయ్య గారు, ఉమ్. అంటే హరిశ్చంద్ర నాటకం. ఉమ్. ఉమ్. రామాంజన యుద్ధం అని అంటే మరి పెద్ద ఆంజనేయుడు ఆంధ్రాలో కలియుగ ఆంజనేయుడు పాత్రధారి లక్ష్మణరావు గారు, టి లక్ష్మణరావు గారు. ఆ. అతనితో చాలా కొన్ని వందల నాటకాలే, ఎందుకంటే అప్పుడు జరుగుతున్నాయి. గోపాలరావు గారు రాముడైతే అతను లక్ష్మణరావు గారు ఆంజనేయుడు, వెంకటేశ్వరరావు గారు వాళ్ళు తర్వాత కొద్దిగా విడిపోయారు, కానీ ఉమ్. మొదట కలిసే ఆడేవారు. ఉమ్. తర్వాత దశరథ రామయ్య గారు, ఉమ్. మరి వెంకటేశ్వరరావు గారి తమ్ముడు కోటేశ్వరరావు గారు, ఉమ్. ఇలా చాలా మంది కళాకారులతోటి రామాంజనేయ యుద్ధంలో యయాతిగా ప్రదర్శించాను. హరిశ్చంద్ర నాటకంలో మాత్రం చాలా మంది వర్ధమాన కళాకారులు 12 సంవత్సరాల పిల్లలతో కూడా పోరాడాను. అది నా పరిస్థితి. ఉమ్. నేను అంతటి మహనీయులు, అందరూ మహనీయులే, ఆ. ఏది కూడా కింద నుంచి వచ్చి చిన్నదని ఊహించకూడదు. ఆ. అందరము బంగురుకుంటేనే ఆ. నడిస్తేనే పరిగెత్తగలిసినాం. ఆ. కాబట్టి ఆ. 12 సంవత్సరముల పిల్లలు డివి గారి తర్వాత చాలా మంది 12 సంవత్సరాల వయసు పిల్లలకి ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేశారు. ఆ. వాళ్ళని కూడా ప్రదర్శించాలి. వాళ్ళని కూడా ప్రదర్శనకి అవకాశం వచ్చినప్పుడు, అవకాశం ఏంటి, తల్లిదండ్రుల ప్రోత్సాహము, గ్రామస్తుల తాలూకు ప్రోత్సాహం మీద వాళ్ళకి అవకాశం ప్రదర్శించేటప్పుడు మొదట హరిశ్చంద్రుడిగా నన్నే పెట్టేవారు. ఆ. ఆ. ఆ పిల్లలతో కూడా నేను ఆడాను. ఆ. అదనమాట నా పరిస్థితి. అంటే 12 సంవత్సరాల వయసు పిల్లల నుండి పిల్లలు నాకు సరైనటువంటి ఫేమస్ ఉన్న వాళ్ళ వ్యక్తులతో ఎప్పుడు అలగలేదు. ఈ వాళ్ళతో కూడా నాకు 70 సంవత్సరాల వయసు అయిపోయింది. ఆ.
ఈ 70 సంవత్సరాల వయసులో నాకంట పెద్ద నేను అందరికంటే నేనే చిన్నవాడిని అనేసి నా తలంపు. ఇది మాత్రం యథార్థం. అందరికంటే నేనే చిన్నవాడిని. నేను నేర్చుకున్న పరిస్థితుల్లో ఆ, భవిష్యత్తులో అందరూ పెద్దవాళ్ళు అవుతారు. దాని తపన మనకు ఉండాలి. తప్పించితే అదే ఆదర్శప్రాయమే అది. అంతే కదా. ఉమ్, కాబట్టి ఉమ్. దానికోసం మనం ప్రయత్నిస్తే ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ప్రయత్నం మాత్రం చక్కగా చేయాలి. మరి మా ప్రేక్షకుల కోసం వేట సీన్, అడవి సీన్ నుంచి ఒక మంచి పద్యాన్ని. అడవి సీన్ సొంత బాణీలు కూర్చుకున్నారన్నారు, మాకు తెలిసింది. నేను సొంతం ఉమ్, అక్కడ ఆగర్భ శ్రీమంతురాలిని దేవికి ఎన్ని కష్టములు వచ్చినాయి. దేవి నాయనా లోహిత, నీవెంతటి అదృష్టహీనుడు అయితే తండ్రి, ఎంతటి అదృష్టహీనుడు అయితే నాయన. యా అడుగన్నండిడని కనేలపై అడుగన్నండిడని కనేలపై అట్లల్లారు ముద్దారు కుడిగంపుల్ గలిపిండు కృంపసిడి మేలు జో ఇన వంశమౌక్తి గమని లోహిత అన్న సందడి కన్మూజడు నీసు ఎట్ల మరే నిద్ర సౌఖ్యము ఈ రాళ్ళపై తనయా తనయా చాలా సంతోషం సార్. ఏ రాగం ఇది? ఆనంద భైరవి రాగము. ఆహా. అంటే ఇప్పుడు ఆ, నాటకాన్ని అలాగ కుదించేసినారు. ఉమ్, మొదట ఇంద్ర సభ నుండి ఉండేది, ఉమ్, అది దాని తరువాత ఏంటంటే వేట సీన్ నుండి ఉండేది. ఉమ్, ఇప్పుడు ఆ వేట సీను తీసినారు. ఉమ్. అరణ్య సీను కొంతమంది అరణ్య సీన్ నుండి ఆడుతున్నారు, అది కూడా తీసేస్తున్నారు. వారణాసి నుండి హరిశ్చంద్ర నాటకం పెడుతున్నారు. ఉమ్, అరణ్య సీన్లో ఉమ్, నడుచుకొని వెళ్తుండగా దారిలోనే అంటే వటవృక్షం కిందకి వెళ్ళిన తర్వాత పరుపులు ఉమ్, తయారు చేసుకుని అక్కడ పడుకుండేటప్పుడు ఆ భార్య పిల్లలు పడుకున్నటువంటి పరిస్థితి చూసి ఉమ్, హరిశ్చంద్రుడు కొద్దిగా బాధపడి ఉమ్. అక్కడ కొడుకు తాలుగా పరిస్థితి చూసుకొని కొడుకు కోసం ఏడుస్తాడు. అంతే ఏడు హరిశ్చంద్రుడు ఏడిస్తే ఎలాగవుద్ది? అదే కదా, అది చాలా మంది గమనించాలండి. హరిశ్చంద్రుడు ఏడిస్తే ఎలాగవుతుందండి? మనకు తెలియకుండా జారిపోతే బాధపడాలి, ఉమ్, తెలిసి వదిలిసిన దానికి బాధపడవలసిన అవసరం ఏంటుంది? అందుచేతనే హరిశ్చంద్రుడు ఏడకూడదు. ఏడవలసిన సందర్భము ఒక దగ్గర ఉంది, ఒకటి రెండు దగ్గర ఉంది. సార్. ఇప్పుడు భార్య పిల్లలు వెళ్ళిపోతారు, ఆ, ఆ రాజ్యం విడిచిపెట్టేసినాడు, ఆ, సిరి సంపదలు విడిచిపెట్టినాడు. ఆ. భార్య పిల్లలు ఎడబట్టప్పుడు మాత్రం కాసేపు ఆ. ఒక నిట్టూర్పు చెందడం అవసరం. ఖచ్చితంగా. ఆ. దేహంలో ఆత్మ సగభాగమైనటువంటి నిట్టూర్పు. అర్థాంగి, ఆ. కన్న కొడుకు ఆ. వీళ్ళు దూరం అయిపోయినప్పుడు ఆ. అదేనే ఆ నిట్టూర్పు అంతే. ఆ. గోలు పెట్టి ఏడిస్తే ఎలాగవుతుంది? గోల పెట్టకూడదు. అది హరిశ్చంద్రుడు తాలూగా నిగ్రహత. లేకపోతే ఇవాళ ఏ యుగం నాటి చరిత్ర ఆ మహనీయులు ఇలాగ వడబోసి రాసినారు. మరి ఆ రాసిన కవికి మనము కవితాలకు ఉద్దేశానికి కొంతనే న్యాయం చేయాలి కదా. సార్, అయ్యా మీరు వారణాసి కూడా ఆడతారా? వారణాసిను ఆడేవాడిని. ఆ. మొట్టమొదటి 4 సీన్లు నా హరిశ్చంద్ర ఆడాను నేను. సార్. ఎందుకంటే చాలా మంది ఆ. కళాకారులు ఆ. గుప్తా గారు కానీ, ఆ.
సుబ్బరాజు గారు కానీ, చీమకుర్తి నాగేశ్వరరావు గారు కానీ, మొలకారెడ్డి మర్చిపోయానండి, మొలకారెడ్డి ఒక మంచి ఆర్టిస్ట్ అండి. ఆ. అతనితోటి మరి చాలా నాటకాలు ప్రదర్శించాను. ఆ. ఇలాంటి పెద్దవాళ్ళు అంటే రాకపోయినంత పరిస్థితుల్లో లింగమూర్తి ఉన్నాడనంటే నాటకం జరిపించాలి. లింగమూర్తి ఉన్నాడంటే నాటకాన్ని అంటే త్రూ అవుట్ ఆడుతాడన్న అభిప్రాయం చేతను నేను త్రూ అవుట్ మొదటి నుండి నా చేత 4 సీన్లు ఆడించినారు. చాలా ఏరియాలు, చాలా అంటే వేదికలపైన. ఆ అవకాశాన్ని కూడా భగవంతుడు కళామతల్లి కల్పించింది. మీకు మీరు బాగా విపరీతంగా నాటకాలు ఆడుతూ ప్రజల్లోకి తిరుగుతున్నటువంటి సందర్భంలో మీ రికార్డులు కూడా, ఆడియో రికార్డులు కూడా ప్రజా బాహుల్యంలోకి వెళ్ళినాయని చెప్పి విన్నాను. నిజమే. ఏ సీన్ నుంచి ఇచ్చారు? నేను హరిశ్చంద్ర మొదట 2 సీన్లు నేనే. ఉమ్. మొదటి సీన్లు 2 వేట సీను, అడవి సీను 2 సీన్లు నేను ఇచ్చాను. ఉమ్. తర్వాత నాగేశ్వరరావు గారు వారణాసి నుండి అతను ఇచ్చారు. ఉమ్. అప్పుడు విజయరాజు గారు డైరెక్టర్గా చంద్రమతి. ఉమ్. మరి పెద్దలో కలియుగ విశ్వామిత్ర పాత్రధారి అయినటువంటి రామచంద్రనాయుడు గారు, బగాది రామచంద్రనాయుడు గారు విశ్వామిత్రుడు. ఆ క్యాసెట్లు మాకు జరుగుతున్న రికార్డులో ఆ పేడాడు అక్కలనాయుడు గారు నక్షత్రకుడు. ఇది రికార్డింగ్ జరిగింది. ఈ రికార్డు మాత్రం బాగా సంచలనంగా సృష్టించింది. అది చాలా మందికి కళాకారులకి కొంత ఉపయోగపడ్డది. ఎందుకంటే అర్థమైంది, అనుసరించవలసిన బాధ్యత అర్థమైంది అనమాట. ముఖాలు కనిపించింది, అర్థమైంది. అలాగా చాలా మందికి దాని ప్రభావం వలన ఇది ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అవునవును. ఇంకోటి ఏమంటే కొన్ని వీడియోల్లో, ఆడియోల్లో చీమకుర్తి గారి పద్యం ఉంటుంది, మీ డైలాగ్ ఉంటుంది. డైలాగులు అదే చెప్తున్నాను నేను గమనించాను. నా డైలాగులతోటి నేను 2 సీన్లు ప్రదర్శనలు ఇచ్చాను. అప్పటికి రీల్ క్యాసెట్లు ఉండి, దానికి ఏంటంటే టేప్ రికార్డు. ఈ టేప్ రికార్డుల క్యాసెట్ లో అప్పుడు విడుదల అయిపోయిన తర్వాత ఏరే టేప్ రికార్డులు వేసుకున్న మొదట 2 సీన్లు నావే డైలాగులు, నావే పద్యాలు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేశారంటే సీడీ ఏర్పాటు చేశారు. ఈ సీడీలు ఏర్పాటు చేస్తే వ్యాపారం పట్ల మిక్సింగ్ చేసి వ్యాపారం పట్ల ఉన్నటువంటి ఇదనమాట. దానికోసం ఏంటంటే నాగేశ్వరరావు, మరి నాగేశ్వరరావు అంటే నాగేశ్వరరావే. ఆ నాగేశ్వరరావు గారి తాలూకు పేరుంటే, అతను 1-2 పద్యాలకు ఉంటే ఇంకా వ్యాపారానికి తోడ్పడుతుంది అని సీడీకి సీడీలో అలాగే మిక్సింగ్ చేసి అదేనే డైలాగులు నేనే చెప్పాను. కొన్ని పద్యాలు అతను చదివారు. అది నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు పేరు పెట్టుకుని చాలా మంది. మిమ్మల్ని కలవడం మా ఆనందదాయకం సార్ మాకు. నాగేశ్వరరావు గారు ఒక రికార్డు సృష్టించినారు. మరి మీకు నాగేశ్వరరావు గారికి, మహానుభావునికి ఉన్నటువంటి అనుబంధము ఎట్లుండేది? అనుబంధం అంటే నాగేశ్వరరావు గారు పరిస్థితి వేరండి. అతను కలయికలు వేరు. మొదట అతనికి పట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మొట్టమొదట అతను రికార్డు విన్నాం, రాష్ట్రం మొత్తం పైన విన్నారు. అప్పుడు ఎవరు, నెల్లూరు ఆవిడ పేరు ఏం పేరు, ఇప్పుడు చంద్రమతి అండి, భానుమతి, తర్వాత నక్షత్రకుడు అతను మన విజయవాడ జయరాజు గారు. వీళ్ళ కాంబినేషన్లో మొట్టమొదటి రికార్డు విన్నాం. మొత్తం రాష్ట్రం మొత్తం పైన తిరిగింది. అందులో ఉన్నంత స్వీట్నెస్ ఇంకే రికార్డులో లేదు. అప్పుడు నాగేశ్వరరావు గారు అంటే ఇంత కాకుండా, ఇవేవి కాకుండా ఏమి పాడేశాడో అక్కడ నుండి ప్రజల్లో అతను కావాలి. అలాంటి అభిప్రాయం చేతను ప్రజల్లో అతను కావాలని అంటే అప్పుడు నాటకం డైరెక్టర్ పెట్టేవాడు. ఇప్పుడులా కాదు, ముక్కలు కాదు. ఏ నాటకమైనా డైరెక్టరు. హరిశ్చంద్ర అంటే డైరెక్టరు, రామాంజన అంటే త్రూ అవుట్. ఇలాగే ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లు. గయోపాఖ్యానం కూడా మొదటి నుండి లాస్ట్ వరకు, కురుక్షేత్రము, ఇలాగా అన్ని సీన్లు ఆడుతూ ఒక నాటకం ప్రదర్శన చేసేవాడు. అప్పుడు మొదటి సీన్, అతను 2వ సీన్ ఆడేటప్పటికి మొదటి సీన్ ఏంటి, ఉత్తరాంధ్రకు వచ్చేసరికి నన్ను ఎంపిక చేశారు. దానికి ఏంటంటే నాకు గోపాలరావు గారు, పద్మశ్రీ గోపాలరావు గారు చాలా అభిమానం చూపించారు. కళారంగంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ నాటకం ప్రదర్శించిన గయోపాఖ్యానం ప్రదర్శిస్తే అందులో గైడ్గా నన్నే పెట్టేవారు. హరిశ్చంద్ర ఇప్పుడు వైగోపాలరావు గారి తాలూకు బ్యానర్ కొన్నాళ్ళు తిరిగినాం. ఇప్పుడు ఎవరు, మంగాదేవి సెకండ్ హాఫ్ హరిశ్చంద్రుడు, నేను ఫస్ట్ హాఫ్, రామచంద్రనాయుడు గారు విశ్వామిత్రుడు, మరి గోపాలరావు గారు నక్షత్రకుడు, విజయరాజు కొన్ని నాటకాలు చంద్రమతి, లక్ష్మి కిన్నారి లక్ష్మి కొన్ని నాటకాలకు చంద్రమతి. అలాగా ఆ కాంబినేషన్లో ఒక బ్యానర్ ఉంటుంది గోపాలరావు గారు. ఆ బ్యానర్లో అతను రామాంజన యుద్ధం ఆడినా నేను అయ్యాది.
అంటే గోపాలరావు గారు బ్యానర్లో. ఉమ్, హరిశ్చంద్ర ఆడితే నేను హరిశ్చంద్రుడిగా, ఉమ్, గయోపాఖ్యానం పెడితే నేను గైడ్గా. ఉమ్, అంతటి అవకాశాన్ని కల్పించినారు నాకు. అతను నాకు ఒక సోదరులాగా చూసుకొని నన్ను అభిమానించి నాటకాలు చాలా విపరీతమైన నాటకాలు ప్రోత్సహించి ఆడించారు. పెద్ద కాంబినేషన్ అంటే లింగమూర్తి ఉండాలనేసి ఆ మహనీయులు అందరూ నాకు చాలా మంది సపోర్ట్ చేసి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. గోపాలరావు బండారు గారు, ఆ, బండారు రవికుమార్ గారితో ఆడాను. ఆహా, మరి వాళ్ళ అంటే వాళ్ళ అక్క బెజ్జం చెల్లెలు రత్నకుమార్ గారు, బెజ్జం రత్నకుమార్ గారు. రతన్ కుమార్ని ఆడలేదు. అప్పుడు అతనికి మొదట హరిశ్చంద్రుడిగా అతను ఆ ఏరియాలో, ఉమ్, పడమటి ఏరియాలో రతన్ కుమార్ది మొదట హరిశ్చంద్రుడి పద్యాలు ఉమ్, ఉమ్, నేను అంటే చెప్పుకోవడం. దాని తర్వాత నాంచారయ్య గారు అనేసి విన్నాం. నాంచారయ్య. నాంచారయ్య తర్వాత అతను వాళ్ళ అన్నగారు అబ్బాయి అతను రాజేశ్వరరావు గారు ఆ. అతను అనుకరణ చేసి వచ్చారనేసి విన్నాను. ఆ. మరి నేనేంటంటే నేను ఎవరిని అనుకరణ చేయకుండా ఉమ్, ఓ పద్యాన్ని ఒక విధంగా ఒక రాగాన్ని సెట్ చేసుకొని చదువుదాం అనేసి అభిప్రాయం చదివాను. నా కష్టానికి ఫలితం ఏంటంటే ప్రేక్షకులు దేవుళ్ళు దీన్ని కూడా ఆకర్షించినారు. ఉమ్, ఆకర్షించి నన్ను అభిమానించినారు. తర్వాత అనేక రకాల సత్కారాలు, సన్మానాలు, కళామ తల్లి కరుణ వల్ల పెద్దల అభిమానం అన్నీ సంపాదించే భాగ్యాన్ని నాకు ఆ కళామ తల్లి ఇచ్చింది. అంతకు మించి మరి మా ప్రేక్షకుల కోసం ఒక పాటను కూడా పాడండి. ఏం పాట పాడాను? జయ జయ మహాదేవా శంభో సదాశివ ఆశ్రిత మందార శృతి శిఖర సంచారా నీలకంధరా దేవా దీన బాంధవా నీలకంధరా దేవా దీన బాంధవా స్వామి నిత్య నిర్మల దీనకంధరా దేవా దీన బాంధవా నన్ను గావవా. అన్య దైవమో అన్య దైవమో నేను పారము నిలువా అన్య దైవమో నేను పారము నిలువా గజనము నీరా మంగళంగా గంగాధర దర్శనం మునైరా మంగళంగా గంగాధర నీలకంధరా దేవా దీన బాంధవా నన్ను గావవా. దేకి అన్న వరములు దానగుణ దైవా పాటి అన్నను ముక్తికు పరంధామా
గౌరీ దివ్యనామ సంస్మరణ ఏమనక చేయుదును భవతాపహరణ నీ దయామయ స్థితుని తమ్ములారా వరదుగా వాంఛనీయేనా కరుణించు పరమేశ్వర సమాన హర హర మహాదేవ కైలాసవాస పాలలో జననాదు మొరలి చాలిని పోనవయా నాగభూషణ కన్నుగావద జాములు జయకయ పాలలో జననాదు మొరలి చాలిని పోనవయా నాగభూషణ కన్నుగావద జాములు జయకయ కన్నుల వినుగా భక్త వత్సల కానగరామయ్యా కన్నుల వినుగా భక్త వత్సల కానగరామయ్యా ప్రేమ మీరా నీకు భక్తుని మాటలు నిల్పవయ్యా ప్రేమ మీరా నీకు భక్తుని మాటలు నిల్పవయ్యా పాలలో జననాదు మొరలిని పాలిని పోనవయ్యా నాగభూషణ నన్ను రావగజాములు జయకయ హే శంకర అభయంకర కరుణింకర పరమేశ్వర హే శంకర అభయంకర కరుణింకర పరమేశ్వర హే శంకర శంకర శంభో నమ శివాయ. చాలా సంతోషం సార్. మరి ఎప్పుడు ఎక్కడ ఇంతవరకు మన కళాభిషేకంలో ఎవరు పాడినటువంటి ఆ పాటను మీరు మీ గాత్రం ద్వారా మా ప్రేక్షకులకు వినిపించినందుకు ధన్యవాదాలు, కళాభివందనాలు. అదేవిధంగా మీకు సంగీత సహకారం అందించినటువంటి అధ్యక్షులుగా మీకు సంగీత సహకారం అందించినటువంటి కృష్ణయ్య మాస్టర్ గారికి కూడా చాలా, ఎందుకంటే ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప ఆ బిట్స్ ఇవ్వడం కష్టం. 13 సంవత్సరములు ఈ నాకు కృష్ణయ్య గారికి కూడా వాయించారు. కళాభివందనాలు. మరి కృష్ణ గారు ఒక 13 సంవత్సరములు నాకు హార్మోనిస్ట్ గా అదే 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 ఆ, వాయించారు. చాలా సంతోషం. మరి మీరు కళాపీఠం పెట్టి చేమకుర్తి గారి పేరు మీద ఒక గౌరవాధ్యక్షులుగా ఉన్నారని తెలిసింది నాకు. అవునండి. మీ గౌరవ అధ్యక్షులు మరి ఎలాంటి ఈ గౌరవము అందుకున్నారు? చాలా చక్కనింటి. చేస్తున్నటువంటి ఇప్పుడు కార్యక్రమం కళాపీఠం పెట్టిన తర్వాత ఆ. మా ప్రాంతానికి ఒక మంచి కళా ఆదరణ జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఆ, కళాకారులని అభిమానించే వ్యక్తులు, ఆ, కళా పోషకులు, ఉమ్, కళాభిమానులు, మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ఉమ్, ఇంతమంది కూడా ఈ చీమకుర్తి కళాపీఠం పెట్టిన తర్వాత మనకు చాలా అంటే గౌరవిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తెలంగాణ నుండి కూడా చాలా మంది కళాభిమానులు, కళాకారులు వస్తున్నారు. ఉమ్, ఉమ్, మేము ప్రతి సంవత్సరం జనవరి 21వ తారీఖు పెడుతున్నాము. ఉమ్, ఇక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము బ్యారేజ్ సెంటర్ హిరమణలంలో. మరి చక్కగా జరగడానికి ప్రముఖులు ఎంతో మంది, మేము ప్రారంభించినటు నుండి పెద్దలు గౌరవనీయులు మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలరావు గారు ఆ, ప్రతి సంవత్సరం వస్తున్నారు ఉమ్, చీమకుర్తి కళాపీఠానికి. ఉమ్, అలాగే కందులు గుండేశ్వరరావు గారు, ఉమ్, చాలా మంది ఉమ్, మరి తెలంగాణ నుండి అతను గోరింట్ల వెంకన్న గారు, గోరెట వెంకన్న గారు. గోరింటి వెంకన్న గారు, తర్వాత జబర్దస్త్ అప్పారావు గారు, మొన్ననే ఒక అతను వచ్చారు రావణాసురుడు పాత్ర ధరించారు వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు. ఆ, అలాగే మరి ఇప్పుడు
చాలా మంచి కళాకారిణి, ఆంధ్ర రాష్ట్రమంతా ఉగ్రతలోకించినటువంటి చంద్రమతి పాత్రధారిణి కిలారి లక్ష్మి గారు, మరి చంటిబాబు గారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ ప్రదర్శించినటువంటి నూతన కళాకారులు అంటే నూతన కాకుండా సీనియర్ కళాకారులు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. మేము ఉదయం నుండి ప్రారంభించితే రాత్రి 8-9 గంటల వరకు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. మరి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వారి తాలుగా అండదండలు చేయూత అన్ని ఇచ్చి ఈ నాగేశ్వరరావు గారి పేరు మీద కార్యక్రమం చాలా సక్రమంగా జరిపించడానికి తోడ్పడుతున్నారు. అలాగే గౌరవనీయులు మా మిత్రులు, మరి ఎందుకంటే నాకు ప్రత్యేక అభిమాని పట్నాయక్ గారు, పోస్పేట వాస్తవ్యులు విలేకర్ గారు, ఇప్పుడు కాదు ఒక 20 సంవత్సరాల క్రితం నుండి నేను ఎక్కడ అంటే నేనని కాదు, నా నాటకం నా పేరు ఉన్నదంటే అక్కడికి వచ్చి కొండ మీద కూడా నాటకాలు ప్రదర్శిస్తే అక్కడికి వచ్చారు. రాత్రింబవలు ఉండేది కదా అతనికి నాటకాలు చూడడానికి, కళాకారులను గౌరవించడానికి. అంతటి మహత్తరమైనటువంటి అంటే కళా పోషకులు. ఇప్పుడు అంటే 2 సంవత్సరాల నుండి మా కళాపీఠానికి వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు. అతను చక్కనంటి మరి మంచి మనసుతోటి కళాపీఠానికి తోడ్పడి కార్యక్రమాలు చేయించడానికి జరగడానికి గల అనేక రకమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి గొప్ప వాళ్ళందరికీను మరి కళాపీఠం తరపున నేను నమస్కరించుతున్నాను. మరి కళాపీఠము కొన్నాళ్ళేటి కుర్రవాళ్ళు ఉన్నారు. మా మాస్టర్ గారు సత్యనారాయణ మాస్టర్ గారు ఈ మా ప్రాంతం కాదండి, ఇది గొప్ప విశేషం. అంటే చెప్పాలి, మా ప్రాంతం కాదు, మా ప్రాంతంలో మేము ఉన్నాము. 50 సంవత్సరాల నుండి నాటకాలు ఆడుకుని బ్రతుకుతున్నాము. నాగేశ్వరరావు పేరు చెప్పుకొని, డివి సుబ్బారావు పేరు, షణ్ముఖ ఆంజనేయరాజు గారి పేరు పెట్టుకొని, అలాగే ఎవరెవరు ఉత్తీర్ణులు అయితే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ తాలూకు పేరు పెట్టుకుని కళాకారులు తయారవుతున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమం చేసే తపన మాత్రం ఎవరికి కలగలేదు. నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అతనికి ఉన్నటువంటి ప్రేక్షకుల అభిమానాన్ని చూసి ఎంత చక్కనైనటి ఆలోచన కలిగిందో. సత్యనారాయణ మాస్టర్ గారు గుర్రాలపాలెం అండి, లావేరు మండలం, గుర్రాలపాలెం గ్రామం, పెద్ద గ్రామము. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కళాకారులు తెచ్చి ప్రతి సంవత్సరం నాటకాలు చేసినటువంటి మహావేదిక, కళాకారులకు గొప్ప వేదిక గుర్రాలపాలెం. అక్కడ చాలా ప్రదర్శన, ఒక 15 సంవత్సరాలు ఆడాను నేను, అంటే హరిశ్చంద్రుడిగా. అలాగే ఆ ఊరి నుండి అబ్బాయి టీచర్గా వచ్చి మా ప్రాంతం కాకుండా అంటే పలాస ఏరియాలో చెప్తున్నప్పుడు కూడా మా నాటకాలు చూసి నాటకాల మీద అభిమానం కలిగింది. నాగేశ్వరరావు మీదగా అమితమైన ప్రేమ కలిగింది. అతను చనిపోయిన తర్వాత మరి అతను ప్రజల హృదయాల్లో బ్రతికుండాలని అభిప్రాయం పెట్టుకొని, బాబాయ్ ఎలాగుంది మరి నా కళాపీఠం ఒకటి ఏర్పాటు చేద్దాము అని. నేను ఎందుకంటే నేను మీతో సహకరించలేను, నాకు వయసు అయిపోయింది, తర్వాత తిరగడం చేయడం నాకు ఇబ్బందికరంగా ఉంటుంది కదా. లేదు, మీరు ఉండాలి, మీరు అలా కూర్చోండి, మీరు కూర్చుంటే కార్యక్రమాలను నడిపించినటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎక్కడికో మేము రమ్మంటే రండి, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఇంతకు ముందు కొద్దిగా పరిచయస్తుంది కదా, మీరు కనపడితే మాకు ఒక రకమైన ధైర్యం ఉంటుందని చెప్పేసి మరి ఈ చేమకుర్తి కళాపీఠం ప్రారంభకులు ప్రోత్సహించినటువంటి వాళ్ళు కార్యక్రమాలు ఇప్పటికీ కూడా నిర్వర్తించి నిర్విరామంగా జరుగుడానికి కారణం ఏంటంటే సత్యనారాయణ మాస్టర్ గారు. అతను మేము అందరం ఏంటంటే మేము బొమ్మలము, అతను కీలకమైన పాత్ర వహించినాడు అనమాట. అధికారాలు ఉండొచ్చు ఇప్పుడు నాకు ఇచ్చారు, నాకు దేనికి అధ్యక్షుడు పదవి. వాళ్ళు చిన్నవాళ్ళండి, నాగేశ్వరరావు తోటి పరిచయం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. నాగేశ్వరరావు తోటి కొన్ని సంవత్సరాలు నేను ఉన్నాను, అనుభవం వచ్చింది, నాకు అనుభవం ఉంది. కాబట్టి మీరు ఉండాలి డాడీ, మీరు పక్కన కూర్చోండి, మిగతా కార్యక్రమాలు నడుపుదామనేసి కుర్రవాళ్ళందరూ ఈ చాలా మంది, కిట్టాలపాడు శ్రీను చాలా మంచి, అంటే తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించినటువంటి కళాకారుడు అండి కిట్టాలపాడు అబ్బాయి. చాలా హరిశ్చంద్ర నాటకం చాలా బాగా ఆడుతున్నాడు, అన్ని జిల్లాలు పరిచయమైనాడు. మరి నాగేశ్వరరావు గారిని ఆదర్శం తీసుకొని ఈ సంస్థలో ఒక ప్రముఖమైన సభ్యుడిగా ఉండి వీళ్ళందరూ తాలూగా ఆదరాభిమానాలతో ప్రోత్సాహంతో కార్యక్రమం మాత్రం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరగాలని పెద్దలకి, కళాభిమానులకి, కళా పోషకులకి మరి వందనములు చేస్తున్నాం. సంతోషం సార్. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు ఒక 2 మాటల్లో ఈ మధ్య. సన్మానాలంటే చాలా సన్మానాలు జరిగినాయి, ఒరిస్సా ప్రాంతంలో కూడా జరిగినాయి. ఒరిస్సా ఎమ్మెల్యే గారు, ಮತ್ತೆ తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత మొట్టమొదట గుండపల్లి సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయినప్పుడు, జయంతి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు నేను గైడ్ వేషం ఆడాను. వెంకటేశ్వరరావు గారు
కొత్తూరు పార్వతీశం గారు, ఉమ్, నేను అందులో గైడు. ఉమ్, నాకు ఒక ప్రత్యేకమైన గైడ్ వేషానికి తగినటువంటి అంటే మొట్టమొదట వేదికపై శ్రీకాకుళం కళాకారుల సమక్ష వేదిక పైన నాకు అవకాశం కలిగింది. అక్కడ నుండి ప్రతి వేదిక పైన సన్మానాలు జరుగుతున్నాయి. అయితే గుర్తింపుగా ఉన్నటివి ఏంటంటే 2000 సంవత్సరం ఒక కిరీటాన్ని తయారు చేసి, ఇప్పుడు చెప్పాను ఆ వెంకట్రావాచార్య గారు అని, అతను స్వతహాగా కిరీటము నాకు కొన్ని ఆభరణాలు తయారు చేసి ఆ కిరీట ధారణ గయోపాఖ్యానం నాటకం పెట్టారు. ఎలాగా పెద్దలు గౌరవనీయులు గోపాలరావు గారు కృష్ణుడు, మరి కురిటి సత్యనారాయణ గారు పెద్ద ఆయన, మరి గౌరవనీయులు అతను కలియుగర్జునుడు బిరుదాంకితులు, అతను అర్జునుడిగా, నేను గైడిగా, చాలా మంది కళాకారులు, మరి కీర్తిశేషుల అన్నయ్యాచారి గారు అంటే పెద్ద మంచి ధర్మరాజు, మంచి కళాకారులు, అంతటి సీనియర్ కళాకారులతో మా హిరమండలంలో గయోపాఖ్యానం నాటకం ప్రదర్శన కలిగించి గోపాలరావు గారు, వైగోపాలరావు గారి చేతుల మీదుగా నాకు కిరీటం సన్మానం జరిగింది. అది 2000లో. ఆ తరువాత సాయి కళానికేతన్లో నన్ను తీసుకెళ్ళి 2011 అనుకుంటాను నేను. 2011లో సాయి కళా అంటే ఒక ప్రముఖమైనటువంటి చెప్తున్నాను. 2011లో సాయి కళానికేతన్లో అప్పుడు పెద్దలు రిటైర్డ్ జడ్జి గారి చేతను మరి గంటప్పలనాయుడు గారు, అలాగే ప్రముఖ కళాకారులు మహనీయులు చీకటి రామారావు మాస్టర్ గారు, మరి అతను ఈ మధ్యనే అని అన్నారు, మీరే చెప్పారు అతను కీర్తి చేసేలేనారు అనేసి, అప్పలనాయుడు గారు, పగాది అప్పలనాయుడు గారు పెద్ద ఆయన, ఇంతమంది సమక్షంలో అక్కడ సన్మానం చక్కగా చేశారు. మంచి సన్మానం జరిగింది. తర్వాత 2013 శ్రీకాకుళం జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి కలెక్టరు సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్, అతను జిల్లాలో ఒక 5 అంటే విభాగాలు 5 రకాల నుండి ఒక్కొక్క అంటే ఉత్తీర్ణులైన వాళ్ళకి ఎంచుకున్నారు. అందులో నేను ఉత్తీర్ణుడని కాదు. జిల్లాలో పద్య నాటక కళాకారుడుగా కలెక్టర్ గారి చేతను కూడా ఇక్కడ సన్మానం తీసుకున్నారు. పెద్ద వేమూంటోళ్ళండి జిల్లా కలెక్టర్ గారి చేతను. అలాగే వ్యవసాయ శాఖ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత సోషల్ నాటకాలు ఆడినటువంటి వాళ్ళకి అందరికంటే ఒక 5గురికి అప్పుడు కూడా సన్మానం చేశారు. దాని తర్వాత మరి 2024 అనుకుంటాను, 24, 23 బాపూజీ కళామందిర్లో అక్కినేని నాగేశ్వరరావు గారి కళా పురస్కారాన్ని మినిస్టర్ గారు, అప్పుడు అతను ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ గారు, అతని చేతుల మీదుగా నాగేశ్వరరావు గారి కళా పురస్కారాన్ని అందుకున్నాను. మరి అది ఆ తర్వాత మదనాపురం, ఇక్కడ తరుబుజ్జిలి నుండి వెళ్తే పాలకొండ రూట్లో ఉన్నటువంటి మదనాపురం, జగన్నాథపురం అంటారు. అక్కడ మంచి కళాభిమాని కళాకారులు, కళా పోషకులు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి కళాకారులను ఎంతగా ప్రోత్సహించాలో అతనికి అన్నటువంటి అతని ఔదార్యానికి మరి మనం చెప్పలేనంత, ఎలా కట్టలేనంత ఔదార్యం ఉన్నటువంటి మనిషి ఖండాపు గోవిందరావు గారు అనేసి. అతను కూడా నాతో అంటే నేను రెండో హరిశ్చంద్రుడిగా, నేను ఫస్ట్గా అతను రెండో హరిశ్చంద్రుడిగా ప్రదర్శన చేశాం. కళ అంటే అతనికి అంత ప్రేమ, మంచి నాయకుడు. అతను చక్కనేనంటే మెమోంటో చేస్తూ ఒక కంకణాన్ని బహుకరిస్తూ, తర్వాత ఒక పెద్ద సన్మాన పత్రాన్ని పెద్దది సార్ వచ్చారు, మన పట్నాయక్ గారు వచ్చారు. నేను అది చెప్తున్నాను, ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేవారండి. అదే అభిమానం. ఆ అభిమానం సంపాదించుకోవడం మనిషికి కావాలి. అదేదో పెద్దల దయ వల్ల, కళామతల కరుణ వల్ల ఇలాంటి గొప్ప వాళ్ళు తలగా ఆదరాభిమానం సంపాదించడం అక్కడ జరిగింది. మరి ఈ మధ్యనే మొన్న 2026 ఆంధ్ర రాష్ట్రం కళా అంటే ఉగాది పురస్కారాలు ఇచ్చారు జిల్లాకి. అంటే వివిధ రంగాల నుండి వివిధ రకాలైనటువంటి కళాకారులకి ఇచ్చారు. అక్కడ కూడా పద్య నాటక కళాకారుడిగా గౌరవనీయులు మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక పురస్కారాన్ని అందుకున్నాను. ఒక అమౌంట్ ఇచ్చారు, తెలుగు తల్లి విగ్రహాన్ని ఇచ్చారు. ఒక అడుగు ఎత్తు ఉంటుంది తెలుగు తల్లి విగ్రహము, అతనితో సంతకం పెట్టినటువంటి సన్మాన పత్రము, చాలా గౌరవించారు. మరి ఇవి అందిన పురస్కారాలు. తర్వాత పౌర సన్మానాలు మీ దయవల్ల ఎన్నో జరిగినాయి. మెమోంటోలు ఇల్లు, నేను చిన్న ఇల్లు కట్టుకున్నాను, ఆ చిన్న ఇల్లు చాలేదు మెమోంటోకి. ఇన్ని సన్మానాలు అందుకున్నటువంటి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాభివందనాలు సార్.
ధన్యవాదములు బాబు. అదేవిధంగా ధన్యవాదాలు. నాటక రంగం పరిస్థితి గురించి ఒక 2 మాటల్లో. నాటక రంగం పరిస్థితి అంటే అయ్యా, ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. ఎలాగా ప్రతి కళాకారులు బాధపడుతున్నారు. ఉమ్, కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగలేదు. అంటే మరేంటి కాదు. అసలు ఎందుకు జరుగుతుంది ఏటి తెలీదు. తెలుగు భాష తాలూగా ఇది ఇలాగా క్షీణించిపోవడం. ఉమ్, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటివి దిగజారిపోయినాయి. ఉమ్, ఎవరిని విమర్శిస్తే ఎలాగొంట బాగుండదు. ఉమ్, కానీ కొంతమంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్, ఎందుకంటే అదే వృత్తిగా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నాం. ఉమ్, ఎందుకంటే 50 సంవత్సరాలు దీంట్లో ప్రయాణం చేసాం. ఉమ్, ఈ 50 సంవత్సరాలు మరి ఇంకేం పని చేస్తాం మేము? గౌరవాన్ని సంపాదించుకున్నాం. ఇలాంటి పురస్కారాలు, తర్వాత పెద్దలన్నిటిగా వేదికపై ప్రదర్శిస్తే చప్పట్లు, కప్పుకున్న దుప్పట్లు ఇలాంటివి సంపాదించడం అయిపోయింది. అలాగా అవుతుండగా ఉమ్, మరి భవిష్యత్తులో ఈ ప్రాణం ఉన్నంత వరకు బ్రతకడం ఎలాగా? ఇప్పుడు నాటకాల ప్రదర్శన చేయలేం మేము ఉమ్, కదా. గవర్నమెంట్ వారు ఏంటి చేసినారంటే మొట్టమొదట కళాకారులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించినారు. ఉమ్, ఈ పెన్షన్ పింఛన్లు ఇచ్చేటప్పుడు. ఉమ్, అప్పుడు కళాకారులకు వేరే అంటే క్యాడర్ ఉండేది. వృద్ధ కళాకారులకు 200, వృద్ధులకి 200 రూపాయలు ఇచ్చేటప్పుడు కళాకారులకు 500 రూపాయలు మొట్టమొదట మేము అందుకున్నాం. ఉమ్, ఆ తేడా మీద అలా కొన్నాళ్ళు వచ్చింది. ఉమ్, కొన్నాళ్ళు వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కదా. ఉమ్, అప్పుడు అందరూ ముసలోలే కదా, అంతే అందరూ వృద్ధులే కదా. వృద్ధులకి అందరికి ఒకటి చేసేది మాడు, కళాకారుడు అవని పేదోడు అవని అని చెప్పేసి అందరికీ ఒక రకంగా ఇప్పుడు వృద్ధులకి ఇచ్చిన పెన్షన్ తోటే కళాకారులు చాలా మంది బ్రతుకుతున్నారు. అందులో నేను ఉన్నాను, చెప్తున్నాను. అదే వృత్తిగా నమ్ముకొని కీర్తి కోసం బ్రతికినటువంటి వాళ్ళము కీర్తే సంపాదించుకున్నాం, కానీ సంపాదన అంటూ ఏది లేకుండా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు ఆ విధంగా బ్రతుకుతున్నాం. అయితే ప్రభుత్వం ఏవేవో చెప్తున్నారు వేదిక పైన. మొన్ననే ఈ మధ్యనే అక్కడ రాజాములో వరలక్ష్మి అది ఏంటి గ్రంథి జియమారు అక్కడ ఆ ప్రాంగణంలో అతను దాతృత్వంతో కొంత భూమి ఇస్తే అక్కడ పెద్ద కళా ప్రాంగణం కట్టారండి. కళాక్షేత్రమే కట్టారు. గోపాలరావు గారు ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మినిస్టర్లు అందరూ వచ్చారు. మినిస్టర్లు వచ్చిన తర్వాత కళాకారుల పరిస్థితి చెప్తున్నారు అందరూ. కళాకారుల కోసం ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు మినిస్టర్ అతను కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారు, అంటే సాంస్కృతిక శాఖ విభాగము, అతను అన్నారు తప్పకుండా కళాకారులకి అంటే 10,000 రూపాయలు చేయకపోతే ఈ రోజుల్లో బ్రతకలేరు కదా కళాకారులు. కళాకారులు అనేసి నిర్ధారణ అయిన తర్వాత చేయండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే కళాకారులు అంటే కళాకారులే, కానీ అతని కళా పరిపూర్ణత ఉందా లేదా, అతని తాలూ పరిస్థితి ఏంటి, అతని జీవితం ఏంటి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ఆధార్ కార్డు పెడితే మనిషి వృత్తాంతం అంతా తెలిసిపోతుంది. మరి కళాకారుడు అవునో కాదో ఈ విషయాలు తెలియవా ప్రభుత్వానికి? తెలుసు. లేనటువంటి వాళ్ళకి అంతే, ఉన్నటువంటి వాళ్ళకి అంతే చేసి ఆ విధంగా కోరుకుంటే వేదిక పైన అన్నారు. నేను దీనికోసం ముఖ్యమంత్రి గారితో చెప్పి తగిన ఏర్పాటు చేయిస్తాననేసి అతను అన్నారు. మొన్న విజయవాడలో మాకు ఈ పురస్కారాలు అందజేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నారు. అప్పుడు కూడా కళాకారుల కోసం ఆ ముఖ్యమంత్రి గారు అన్నారు, తర్వాత అతను మినిస్టర్ గారు కూడా అన్నారు. మరి వాళ్ళు చేస్తే ఇంతవరకు ఇప్పుడు ఒక సంతకం పెడితే తెల్లవారుసరికి వచ్చేస్తుంది. మరి ఎందుకో అంత అంటే ఆదరణ లేనిటువంటి పరిస్థితి అయిపోయింది కళాకారులకి. కళల్ని గౌరవించే విధానం లేదు. అందులో సంగీత సాహిత్యాలకి ఇంకా లేదు. సంగీత సాహిత్యాలకు లేదండి. అది ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం పాట పాడుతున్నారో తెలియదు, దానికి ఒక లయ ఉండదు, శృతి ఉండదు. కానీ ఏం చేస్తాము, చెల్లుతుంది కాబట్టి అమ్ముతున్నారు, జనాలు బ్రతుకుతున్నారు, కళాకారులు అసలైన కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి. మరి ఇంకంతకంటే ఏడు చెప్తాను. మరి చాలా సంతోషం సార్. అయ్యా, ఎందుకు గంగా నది గోస వినపడుతున్నది? ఆ గంగా నది ఎలా ప్రవహిస్తుందో మాకు చెప్పండి. నక్షత్రేశ్వర, అది గంగా నది ఘోషంబు వినబడుతున్నదయ్యా, అది వినము. హరివాదోద్భవనుండ జలమునంద ప్లావము చేసిన గురు పంకంబుల డంగు మీ గనుచు ఆ ఖోజెంజడు బంధుర గంధాచల గంధవ కవి చలుతుంగోర్మి జారే తరే తర సంఘటల
తదరోధక్రాంత ఘోరా పట్టిన్ సంతోషం సార్. మరి అయ్యా. ఇంత చెప్పుకున్నా కూడా మాటలు లేనటువంటి ఎన్నో పదాల ఒక పుస్తకమే రాయొచ్చు కొంతమంది కళాకారుల గురించి. మనం కూడా రాయబోతున్నాం. అందులో మీ పేరు కూడా ఉంటుంది. చాలా మంది ఎవరైతే మనకు ఇంటర్వ్యూ ఇచ్చారో, కళాభిషేకంలో పాల్గొన్నారో వారందరి గురించి కూడా ఒక పేజీని తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. చాలా ధన్యవాదములు బాబు. అలాగే మీ చీమకుర్తి కళాపీఠం వ్యవస్థాపకులైనటువంటి సత్యనారాయణ మాస్టర్ గారు వ్యవస్థాపకులే మీకు చిరు సత్కారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా పెద్దలు పట్నాయక్ గారు, మరి కృష్ణయ్య గారు, అమ్మాయ మీరు కూడా సార్ మళ్ళీ మీరందరి చేతుల మీదుగా అయ్యా పూర్తిగా నమస్కారం అండి. తీసుకోండి. మా ఫోటో కొట్టినా మొత్తం యూ షేప్ లో నిలబడండి. ఫోటో 4 మీరు ఉన్నారు కదా? ఓకేనా? ఓకే సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. చాలా ధన్యవాదములు బాబు.